నారాయణ గారు మీరు ఇందాకలు వచ్చారా, ఇప్పుడే వచ్చారా? నేను 7:20కి వచ్చానమ్మా. విన్నారా కొంచెం? కొంచెం విన్నాను. ఇప్పుడు బాబాజీ గారు చెప్తారు, ఇప్పుడు సంపూర్ణంగా విందాం. అలాగే అలాగే. ఇవాళ టాపిక్ ఏంటి అంటే అదే టాపిక్ ఏంటంటే కోరిక సంఘర్షణ. కోరిక సంఘర్షణ. ఉమ్, ఓకే. బాబాజీ గారు రాలేదా? ఇంకా వచ్చారు కదా, ఇంకా మ్యూట్ కూడా రావట్లేదు. అయితే బాబాజీ గారు యొక్క మైక్ పనిచేసే లోపల ఇంకెవరైనా మాట్లాడతారా? రాంబుద్ర గారు మీకు అర్థమైందా? నేను సెకండ్ టైం చెప్పడానికి కారణం కొంచెం క్లిష్టంగా ఉంది కనుక సెకండ్ టైం మళ్ళీ చెప్పాను. కాక రికలెక్షన్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. నమస్తే మేడం. నమస్కారం అండి. ఈ అదే మేడం. బాబాజీ గారు మైక్ వస్తే ఆయన చెప్తారు, తర్వాత మళ్ళీ మీరు చెప్తారు. ఓకే ఓకే మేడం. బాబాజీ గారు మీరు చెప్తారా? చెప్తాం. పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నమస్కారం, శుభాకాంక్షలు. ఈ డిజైర్ అండ్ కాన్ఫ్లిక్ట్ అంటే కోరిక, ఘర్షణ, ఈ రెండు కూడా మన జీవితాన్ని అతలాకుతలం చేసేస్తున్నాయి. ప్రతిరోజు కూడా వీటి యొక్క ప్రస్తావన జరుగుతూనే ఉంటుంది. వాటిని ఎలా పరిహరించుకోవాలో మనం తెలుసుకోలేకపోతే అనేక బాధలకు గురవుతుంటాం. ఇది డిజైర్, కోరిక అనేది ముఖ్యంగా చాలా వేల సంవత్సరాలుగా మనిషిని బాధిస్తూ ఉన్నది. కోరిక యొక్క పాత్ర మనం కాదని అనలేము, కానీ ఈ కోరిక వల్ల ఎంతో బాధకి మనిషి గురవుతున్నాడు. దీనికి కారణం ఏమిటి అనేది, దుఃఖానికి కారణం కోరికే అనే ఒక పెద్ద సిద్ధాంతం కూడా తయారైంది. దానికి కాదని అనలేము, కానీ మనం అర్థం చేసుకోవడంలోనే ఇదంతా కూడా వస్తున్నది. అర్థం చేసుకోవాలంటే కృష్ణమూర్తి గారు చెప్పేది 3 సుగుణాలు కావాలన్నారు. 3 సుగుణాలు ఏంటి అంటే దర్శన కళ, శ్రవణ కళ, గ్రహణ కళ. ఆర్ట్ ఆఫ్ సీయింగ్, ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ ఆర్ గ్రాస్పింగ్. అవి 3 కూడా కావాలన్నారు. దానిలో ఇక్కడ లిజనింగ్ గురించి చెప్పారు కాబట్టి లిజనింగ్ గురించి మాట్లాడుకుంటాం. లిజన్ వేరు, హీరింగ్ వేరు. హీరింగ్ అంటే వినుట, లిజన్ అంటే ఆలకించుట. అంటే ఏంటి? మనసుతో, అంటే అటెంటివ్గా వినడం లిజనింగ్, అటెంటివ్గా చూడడం లుకింగ్, అటెంటివ్గా గ్రహించడం గ్రాస్పింగ్. అది 3 కూడా చాలా ముఖ్యంగా అయినప్పుడు మన జీవితాన్ని బాగా అర్థం చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉందని బుక్ ఆఫ్ లైఫ్ అనే ఒక చాప్టర్లో ఉంది. దాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం లిజనింగ్ యొక్క ప్రాధాన్యత, విశిష్టత. లిజనింగ్ అనేది మనం ఇప్పుడు ప్రస్తుతం ప్రతి క్షణం కూడా ఈ లిజనింగ్ అనేది అవసరం. మనం ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా ఎలా ఉంటుందంటే, లిజనింగ్ జరిగేటప్పుడు ఆ వక్త గురించి మనకు ఒక అభిప్రాయం ఉంటుంది, మన గురించి ఒక అభిప్రాయం ఉంటుంది. ఇది మనసులో ఒక గందరగోళం జరుగుతుంటుంది. అతను చెప్తున్నది కరెక్టేనా, నాకు ఉన్న అభిప్రాయం ఇది కదా, దీంతో సరిపోవడం లేదు, దాంతో కాంట్రాస్ట్ వస్తుంది అని ఊరికి ఘర్షణ జరుగుతూ ఉంటుంది మనసులో. అంతేత వినడం అనేది జరగదు. ఆ ఘర్షణతోనే ఏమి విన్నామంటే చెప్పలేని పరిస్థితిలో ఉంటున్నాం. అంచేత లిజనింగ్ అనేది అత్యంత ముఖ్యమైనదిగా మనం పరిగణించాలి. దాని గురించి బాగా తెలుసుకోవాలి. లిజనింగ్ ఎప్పుడు వినగలము? మన మనసులో ఫ్రీడమ్ ఉండాలి. ఏ అభిప్రాయాలు కూడా లోపల లేనప్పుడు క్వైట్ అండర్స్టాండ్, ఎన్వైర్డ్ క్వైట్నెస్ అన్నారు. ఫ్రీడమ్ ఫ్రమ్ ది స్ట్రెయిన్ ఆఫ్ ఎక్వైరింగ్ రిలాక్స్డ్ అటెన్షన్. ఈ 3 ఉన్నప్పుడు మనం పూర్తిగా వినగలం. ఆ వినడానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారనమాట. వినాలంటే మనం ప్రేమించాలి. వినాలనే ఆసక్తి, సంకల్పం, ఆసక్తి, శ్రద్ధ ఇవి ఉన్నప్పుడు మనం పూర్తిగా వినగలం. వినడం అనేది అంత గొప్పగా చెప్పారు. సాంగ్ ఆఫ్ వర్డ్స్లో ఉన్న
అంతరార్థం మనం గ్రహించాలి. అప్పుడే మనం విని దాని యొక్క దీన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మొత్తం సబ్జెక్ట్లోకి మనం డిజైర్, కోరిక అనేది ఎలా వస్తుంది, దాన్ని ఎప్పుడు మనం కోరికగా కలుగుతుంది అని మనం ఎప్పుడు వింటాము, ఎప్పుడు దాన్ని గురించి మనం ఎరుకలోకి వస్తాము అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇక కోరిక అనేది దానికి ఒక క్రమం ఉంది. దాని ఉత్పత్తి అయ్యే క్రమం ఏంటా క్రమం? పెర్సెప్షన్, గ్రహింపులోంచి కాంటాక్ట్ చేస్తాం. ఇది మన ఇంద్రియాల ద్వారా కాంటాక్ట్ జరుగుతుంది. ఆ కాంటాక్ట్ తర్వాత ఏమవుతుంది? సెన్సెస్ ద్వారా సెన్సేషన్ వస్తుంది. తర్వాత డిజైర్ వస్తుంది. ఈ క్రమంలో డిజైర్ యొక్క ఉత్పత్తి జరుగుతుంది అన్నమాట. ఆలోచన కూడా అంతే. పెర్సెప్షను, కాంటాక్ట్, సెన్సేషను, తర్వాత మెమరీ తర్వాత ఆలోచన. ఈ క్రమంలో డిజైర్ అనేది పుడుతుంది. ఆ డిజైర్ అనేది పుట్టడం అనేది ఎలా మనకి అవేర్నెస్లోకి వస్తుందంటే ఒక డిస్టర్బెన్స్ వస్తుంది అన్నమాట. ఒక అలజడి, మనసులో ఒక అలజడి వస్తుంది. ఆ అలజడి ఏంటి అంటే డిజైర్ అంటే కాన్షియస్నెస్ ఆఫ్ డిజైర్. కాన్షియస్నెస్ ఆఫ్ డిజైర్ మన డిస్టర్బెన్స్. ఆ డిస్టర్బెన్స్ బట్టి మనకు కోరిక కలిగింది అనేది. ఆ కోరిక కలగడం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. ఎందుకు దారితీస్తుంది? ఇన్అడెక్వేట్ రెస్పాన్స్ టు ఛాలెంజ్. డిజైర్ ఒక ఛాలెంజ్ వచ్చిందంటే, అంటే ఒక సవాలు వచ్చిందంటే ఆ సవాలు సంపూర్ణమైన స్పందన ఇవ్వాలి. సంపూర్ణమైన స్పందన ఇస్తే ఆ డిజైర్ ఇంకా పోతుంది. మనం కారును చూసాం, అందంగా ఉంది, మన ఇంద్రియాలు గ్రహించే కోరిక పుట్టింది. ఆ కారు బాగుంది, కావాలి. మీరు దాన్ని కొనుక్కొని సొంతం చేసుకున్నారనుకోండి, ఇంకా డిజైర్ పోతుంది. అంటే ఫుల్ రెస్పాన్స్, సంపూర్ణమైన రెస్పాన్స్ ఉండడం వల్ల ఆ డిజైర్ కంప్లీట్ అయిపోతుంది. అవి కానప్పుడే డిజైర్ అనేది కలిగి మనల్ని బాధిస్తుంది. అంచేత సవాలుకు సంపూర్ణమైన స్పందన ఇవ్వాలి అనేది లేనప్పుడే ఇప్పుడు ఈ డిజైర్ అనేది వస్తుంది. డిజైర్, కాన్ఫ్లిక్ట్ కూడా ఇదే కారణం. సవాలుకు స్పందన లేకపోవడమే ఇవన్నీ. ఈ రెండు కూడా సెల్ఫ్ కాన్షియస్నెస్ సంబంధించినవి. ఫోకసింగ్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ అన్నమాట. అంచేత ఈ డిజైర్ అనే దానిలో ఉన్నప్పుడు both pleasure and conflict are disturbing, are they not? And do you think pleasure does not disturb? Pleasure అంటే కోరికలో డిస్టర్బెన్స్ లో ఏమున్నాయి? పెయిన్, ప్లెజర్ ఉన్నాయి. పెయిన్, ప్లెజర్, బాధ, సుఖము. ప్లెజర్ అంటే సుఖం కూడా మనకు బాధిస్తుందా అనే ఈ క్వశ్చన్ అడిగారు. సుఖం కూడా బాధిస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. సుఖం ఎందుకు బాధిస్తుంది? సుఖానికి కొంత సుఖం సంపాదించాం, ఇది సరిపోదు, ఇంకా కావాలి అనే క్రేవింగ్ వచ్చినప్పుడు అది కూడా బాధిస్తుంది. నాకు సరిపోదు, ఇంకా ఇంకా సుఖించాలి అన్నప్పుడు అది కూడా బాధలోకి తీసుకొస్తుంది. అంచేత ఏ ఫీలింగ్ అయినా కూడా దానికి ఆపోజిట్ని క్రియేట్ చేసుకుంటుంది. పెయిన్ ఏమో ప్లెజర్ని ఇలా క్రియేట్ చేసుకుంటాయి. అంచేత ఈ కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. కృష్ణాజీ అనేది ఏంటంటే, ఈ కాన్ఫ్లిక్ట్ కానీ డిజైర్ కానీ లేకుండా మనం జీవించగలమా లేవా? జీవించడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎప్పుడు జీవించలేకపోతున్నాం అంటే వాటిని పూర్తిగా అవగాహన చేసుకోకపోవడం వల్ల. ఈ కాన్ఫ్లిక్ట్ గురించి ఇక్కడ నేమింగ్ ప్రాసెస్ గురించి చక్కగా చెప్పారు. నేమింగ్ ప్రాసెస్, ఏదైనా ఫీలింగ్ వచ్చిందంటే వెంటనే దానికి పేరు పెట్టేస్తుంది. ఒక వస్తువును చూసామంటే వెంటనే దానికి ఒక పేరు పెట్టేస్తున్నాం. ఆ పేరు పెట్టకుండా ఉంటే అది కంటిన్యూ కాదు. అవేర్నెస్తో గ్రహించినప్పుడు అది కూడా, ఆ ఫీలింగ్ కూడా సబ్సైడ్ అయిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆ నేమింగ్ అనేది ఒక స్టోర్ హౌస్ ఆఫ్ మెమరీ, గతంలోంచి వచ్చింది. ఛాలెంజ్ అనేది కొత్తది. ఆ కొత్తదాన్ని దేంతో మీట్ అవుతున్నాం? గతం యొక్క
ఛాలెంజ్ రెస్పాన్స్ లోంచి మీట్ అవుతున్నాం. గత యొక్క అనుభవాల్లోంచి మీట్ అవుతున్నాం. అనుభవంలోంచి మీట్ అవడం వల్ల ఇది సరైన సంపూర్ణమైన రెస్పాన్స్ కావడం లేదు, సవాలుకు సరైన స్పందన కావడం లేదు. అందుచేత ఈ ఘర్షణ పోవడం లేదు అని మనం తెలుసుకోవాలి. ఎక్స్పీరియన్స్ కూడా ఎక్స్పీరియన్స్ చూడడం అనేది కూడా ఎక్స్పీరియన్సే, ఏదైనా పని చేయడం కూడా ఎక్స్పీరియన్సే. ఏం చేద్దా దాని పేరు పెట్టడం అనేది, ప్రతి ఎక్స్పీరియన్స్ కూడా పేరు ఉంటుంది. పేరు లేని ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు. నేమింగ్ అనేది మనం చాలా జాగ్రత్తగా కనిపెట్టి నేమింగ్ అనేది ఇవ్వకుండా ఉంటే ఈ సబ్సైడ్ అయ్యానికి ఎక్కువ అవకాశం ఉంది. ది ఇంటర్వల్ బిట్వీన్ రెస్పాన్స్ అండ్ నేమింగ్ చూడడానికి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మధ్యన ఉండే అంతరం ఇంటర్వెల్లోనే ఎక్స్పీరియన్సింగ్ అని ఉంది. అనుభూతి అనేది గొప్పది. అనుభూతిలో అనుభవించేవాడు ఎక్స్పీరియన్సర్ ఉండడు, ఎక్స్పీరియన్స్డ్ ఉండదు. అది బియాండ్ కాన్ఫ్లిక్ట్, బియాండ్ డిజైర్. ఆ డిజైర్ ఉన్నప్పుడు, కాన్ఫ్లిక్ట్ లేనప్పుడు, ది కాన్ఫ్లిక్ట్ ఈజ్ ది ఫోకసింగ్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ విత్ దిస్ అసెషన్. కాన్ఫ్లిక్ట్ పోయినప్పుడు కానీ, ఆ థాట్ పోయినప్పుడు కానీ మనకి మిగిలేది ఏంటంటే ఒక ఇన్ఎగ్జాస్టబుల్, అంతు లేనిది, సర్వాంతర్యామి అయిన అటువంటిది ఏదో అది ఉనికిలోకి వస్తుందన్నమాట. ఉనికిలోకి రావాలంటే, మన గ్రహింపులోకి రావాలంటే మనం సెర్చ్ చేస్తే రాదు, దాని అంతటే అదే వస్తుంది, మనకి సాక్షాత్కరిస్తుంది. ఆ సాక్షాత్కరించడం అనేది మనం పొందాలి అంటే పూర్తిగా కూడా ఎక్స్పీరియన్స్లో ఉండాలి. జీవితం అంతా కూడా ఎక్స్పీరియన్సింగ్కి సంబంధించిందే. ఎక్స్పీరియన్స్ అనేది గతం, ఎక్స్పీరియన్సింగ్ అనేది ప్రస్తుతం, ప్రజెంట్. ఆ ప్రజెంట్లో ఎప్పుడైతే ఉన్నామో మనం అనంతమైన సంతోషాన్ని, ఆనందాన్ని పొందగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. అంటే అక్కడ ఆలోచనకి అతీతం అయిపోయాం. సంఘర్షణకి పేరు పెట్టడానికి ఆలోచనకి అతీతం. ఎప్పుడైతే ఆలోచన అక్కడ ఆగిపోయిందో అప్పుడు మాత్రమే ఆ ఇన్ఎగ్జాస్టిబుల్ అన్నది మనం గ్రహించగలుగుతాం. నారాయణ గారు, మీకు అర్థమైందా? అర్థమైంది. మీకు అర్థమైంది, మీరు చెప్పండి. నమస్తే అమ్మ, అందరికీ నమస్కారం. నమస్తే. ఈరోజు అదే కాన్ఫ్లిక్ట్ అండ్ డిజైర్ అంటే మామూలుగా భౌతిక పరంగా మనకి ఏంటంటే ఏదో కోరిక ఉండాలి, అది కోరుకోవాలి, ఇది కోరుకోవాలి, కోరుకోకపోతే ఎలా అని చెప్పేసి అంటాం. కానీ మనకి గౌతమ బుద్ధుడు కూడా చాలా సందర్భాల్లో చెప్పిన విషయం, కోరికలే దుఃఖానికి మూలం. ఎందుకంటే ఈ డిజైర్స్ అనేవి ఒకటి కాదు, ఒకటి పోతే మరొకటి అలా వస్తూనే ఉంటాయమ్మ ఇక్కడ మనకి. సో అదేంటవుతుందంటే ఆ కోరిక తీరితే ఒకలా మనం స్పందిస్తాం, ఆ కోరిక తీరిపోతే ఇంకొకలా స్పందిస్తాం. అందుకే లాస్ట్ కృష్ణమూర్తి గారు చాలా ఎంత క్లారిటీగా చెప్పారంటే, సుఖం కూడా నీకు సంఘర్షణకు గురి చేస్తున్నానమ్మ. ఎందుకు సార్ అంటే, సుఖం అంటే మనం ఇంకేటవుతుందంటే ఇంకా సుఖం కావాలి. ఇప్పుడు ఏదో సుఖం ఉంది, ఇంకా ఇంకేదో సుఖం. ఆ సుఖాలు కూడా అద్దు ఉండదమ్మా. కాబట్టి అది కూడా ఏంటవుతుందంటే, సుఖం కూడా ఏంటవుతుందంటే నిన్ను ఒక సంఘర్షణ గురి చేస్తుందని లాస్ట్ లో చెప్పడం జరిగింది. కాబట్టి కోరికలు అనేటువంటి అనంతం. ఒక కోరిక తీరిపోతే మరొకటి, ఒకటి తీరిపోతే మరొకటి, అలా పెడుతూనే ఉంటాం. మన కోరికలు అనేది అనంతంగా ఉంటాయి మనకి. కాబట్టి మనం ఏం చేస్తామంటే, మనకి ఇంకొకటి ఏంటంటే దౌర్భాగ్యం, మనకి ఇప్పుడు ఒక్కోసారి సంఘర్షణ ఉండాలి మనకి. కానీ సంఘర్షణ ఏంటవుతుందంటే జీవితం అంతా కూడా సంఘర్షణమయం అయిపోతుంది తప్ప మనం సుఖం శాంతి అనేది అటువంటిది మనం మర్చిపోతున్నాం. అంటే మనం సచ్చిదానంద స్వరూపులు మనమై ఉన్నాం, అంటే ఆ ఆనంద స్వరూపులు మనమై ఉన్నామని చెప్పి మనం మర్చిపోయి ఏం చేస్తున్నామంటే మనం ఇప్పుడు ఏదో సంఘర్షణమయంగా ఉంటున్నాం అంతే. ఇంకోటి ఏంటవుతుందంటే, ఇప్పుడు మనకి ఇంతకు ముందు నేను నేర్చుకున్నటువంటివి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సత్సంగం ఉంది, ఈ సత్సంగాన్ని నేను ఏం చేయాలంటే నేను ఓపెన్ మైండ్ తో నేను వినాలి. ఓపెన్ మైండ్ తో వినకుండా నేను ఏం చేస్తున్నానంటే ఎప్పుడైతే వింటూ నేనేం ఎట్ ఏ టైంలో నేను సైమల్టేనియస్ ఏం చేస్తున్నాను, నాకున్నటువంటి పాత జ్ఞాపకాలతో దీన్ని కంపేర్ చేసి చూస్తున్నాను నేను.
ఎప్పుడైతే నేను కంపేర్ చేసి చూస్తున్నానో అది ఏంటో ఒక్కోసారి ఏంటి ఇలా చెప్తున్నారేంటి కృష్ణమూర్తి గారు, నేను చదువుకుందానికి టాలీ అవ్వట్లేదు అని అనుకుంటున్నాను. అంటే ప్రతి దగ్గర ఏంటవుతుందంటే మనం సంఘర్షణ ఉంటున్నాం తప్ప మనం ఓపెన్ మైండ్ తో మనం నేను ఈ సత్సంగా నేను వినట్లేదు. ఆ వినకపోవడం అక్కడ కూడా సంఘర్షణ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ప్రతిదానికి ఒక పేరు పెడుతున్నాం మనము. ఎందుకంటే కృష్ణమూర్తికి చాలా సందర్భాల్లో చెప్పారు మనకి. ఎందుకంటే ఏదైనా ఒక చూడమండి, దృశ్యం చూస్తాం. ఆ దృశ్యం చూసిన తర్వాత ఏంటి, ఇది బాగుంది ఇది బాగలేదు, మనం వెంటనే మనం పేరు పెడతాం. లేదు ఇంకోటి ఏంటంటే మనకి పేరు అంటే మనం చాలా సందర్భాల్లో భగవంతుడు 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 అంటాం తప్ప ఆ భగవంతుడు ఏంటో మనకు తెలియదమ్మా పూర్తిగా. అంటే చాలా మంది ఏంటవుతుందంటే పేరు పెట్టి ఇంకేదో నెక్స్ట్ నాకు ఇంకేదో అనుభవం ఉంటుంది, దానికి ఒక పేరు పెడతాను, ఇంకోటి ఉంటుంది. ఏంటవుతుందంటే ఈ జ్ఞాపకాలన్నీ ఏంటైపోతున్నాయంటే నా స్టోరేజ్లోకి వెళ్ళిపోతున్నాయి. నా స్టోరేజ్లోకి వెళ్ళిపోయి ఏంటవుతుంది, ఒక అనుభవం అయిపోతుంది. కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ అనేది, నీకు ఎక్స్పీరియన్సింగ్ ని అంటే అనుభవించడానికి ఏం చేస్తుందంటే ఇది అడ్డేస్తుంది అనమాట. ఎందుకు అవుతుందంటే నేను ఏది ఎక్స్పీరియన్సింగ్ చేయాలని ఏంటైపోతుంది, నా పాత జ్ఞాపకాలన్నీ ఏదైతే అనుభవం అయితే ఉందో ఈ అనుభవం నాకు ఏంటవుతుందంటే ఒక పెద్ద అడ్డుగోడలా మారిపోతుంది. ఎందుకంటే అందుకే కృష్ణమూర్తి గారు అనేక సందర్భాలలో ఫారినర్స్, ఎందుకంటే ఆయన ఒక 9 నెలలు ఫారినర్ లో చెప్తే మాకు 3 నెలలు మన భారతదేశంలో ఉండేవారు. ఎందుకంటే అలాంటి వాళ్ళ దగ్గర కూడా వాళ్ళందరూ చాలా మంది ఓపెన్ మైండ్ తో వినటం వల్ల ఏటవుతుందంటే వాళ్ళు చక్కగా దాన్ని అవగాహన చేసుకుని మనం ఏం చేసాం సరే అంటే మనకున్నటువంటి జ్ఞానంతో మనం ఏదో పురాణాలు చదివాం, ఇతిహాసాలు చదివాం, అది చదివాం ఇది చదివాం, ఇవన్నీ సంఘర్షణకు లోనైపోయి ఏటి కృష్ణమూర్తి గారు అలా చెప్పారండి, ఇక్కడ ఇలా ఉంది అలా తప్ప కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే సుప్రీం అన్నమాట. ఏదైతే సుప్రీం అయితే ఉందో మనిషిలో ఏం జరుగుతుందో ప్రతి అంశాన్ని క్లియర్ గా కూలంకషంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మన కృష్ణమూర్తి గారి యొక్క ఫిలాసఫీ ఒక్కసారిగా మనకు అర్థమైతే వాట్ ఏదైతే మనం ఆత్మజ్ఞానం అంతే ఉంటున్నామో, సో ఈ ఆత్మజ్ఞానం అనేది మనం ఏదో పొందాలి చాలా సందర్భాల్లో రమణ మహర్షి కూడా చెప్తారు. ఆ పొందడం అనేది కూడా నేను ఏదో పొందియాలి అనేది కూడా ఒక కోరికే. అది కూడా నేను సంఘర్షణకు గురి చేస్తుంది. అదేది పొందవలసింది కాదు, అది ఆల్రెడీ నువ్వు అయ్యి ఉన్నావు, దాన్ని మళ్ళీ పొందడం ఏంటి ఇక్కడ పెద్ద పిచ్చి మాటలు, అదొద్దు. కాబట్టి ఇక్కడ ఇలాంటి సంఘర్షణలమయం కాకుండా నువ్వేదో సుఖం లాస్ట్ లో మనకి కృష్ణమూర్తి గారు క్లారిటీ ఇచ్చారమ్మా. ఆ సుఖం కూడా సంఘర్షణ గురి చేస్తుంది. ఎస్, అది రైట్ అమ్మ. ఎందుకు సుఖం గురించి ఎత్తండి, నాకు సుఖం వచ్చిందండి, నీకు అంతకన్నా గొప్ప సుఖం ఏదుందని ఎదుగుతుంటానమ్మా నేను. అంటే ఇదంతా కూడా ఏంటవుతుందంటే మనసు రేంజ్ లోనే జరుగుతుంది. ఇదంతా కూడా ఆ మనస్సుకి ఎప్పుడైతే మనం అతీతంగా వెళ్ళామో అప్పుడు మాత్రమే ఆ ఎక్స్పీరియన్సింగ్ అనేది జరుగుతుంది తప్ప మన మనసు పరిధిలో ఉన్నంత వరకు కూడా, ఈ ఆలోచన పరిధి ఉన్నంత వరకు కూడా ఏదైతే మనం ఉందో ఆ సుప్రీం ఆ స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం అనుభవించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే ఈ మనస్సును దాటినప్పుడు మాత్రమే దాన్ని మనం పొందగలం తప్ప, లేదా అంతవరకు దాన్ని వినడమే తప్ప దాన్ని అనుభవించడం అనేది జరిగే పని కాదు. అంటే ఇదంతా కూడా ఏం చేస్తుందంటే కృష్ణమూర్తి గారు మనల్ని ఏవేవి ఎక్కడెక్కడైతే మనం రాంగ్ చేస్తున్నామో, ఎక్కడెక్కడైతే మనకి ఇలాంటి లోపాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతిదీ పాయింట్ అవుట్ చేసి క్లియర్ గా చూపిస్తున్నారు. ఎప్పుడైతే మనం మనలో ఉన్నటువంటి ఆ లోపాలను మనం ఆ ఇన్నర్గా ఉన్నటువంటి వాటిని మనం దాటగలిగామో తప్పకుండా మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఈ చెప్పుకున్నటువంటి సత్సంగం, ఈ ఆత్మజ్ఞానం అనేది మనం ప్రత్యేకించి మనకి దానికి కూడా కోరిక అవసరం లేదు, జరగవలసింది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగం అందించినట్టు మీకు శతకోటి నమస్కారాలమ్మా. గురువం తత్సత్. బాగుంది, నారాయణ గారు బాగానే చెప్పారు. వసంతలతను చెప్తావా? నమస్కారం అందరికి. ఇవాళ టాపిక్ నిజంగా బ్యూటిఫుల్ టాపిక్. అసలు అంటే అందరికి అంటే మనం రోజు ఎక్స్పీరియన్స్ చేసేటువంటి సిచ్యువేషన్ ని చూపించారు. దాని గురించే డిస్కషన్. కోరిక, తర్వాత కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ. ఈ పుట్టిన దగ్గర నుంచి మనిషికి ఏదో ఒకటి కావాలి అనేటువంటి ఒక ఇది ఉంటుంది, కోరిక. ఆ కావాలి అనేటువంటిది ఎప్పుడూ సంఘర్షణ తీసుకొచ్చి పెడుతుంది. ఎందుకంటే అది వస్తుందో రాదో, నాకు ఉంటుందో ఉండదో అని చెప్పి. అదే ఆయన చెప్పారు, ఈ కోరిక అంటే ఇప్పుడు మనం ఏదైనా మంచి వస్తువుని చూస్తే మనకి అది ఒక రకమైన డిస్టర్బెన్స్ మనసు మొదలైపోతుంది. మనలోని ఒక డిస్టర్బెన్స్, అంటే సంతృప్తి, మహా ఆనందం వినబట్టం లేదు. అంటే నాకు
ఒక్క వాక్యం వినబట్టం లేదు, మళ్ళీ కొంచెం. నాకు కావాలి, నాకంటే నేను అనేది ప్రొజెక్ట్ అవ్వడమే మనకి ఆ సంఘర్షణ కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే సెల్ఫ్ ప్రొజెక్షన్ ఎక్కడ ఉంటుందో అక్కడ కోరిక ఉంటుంది. అంటే కోరిక ఎక్కడ ఉంటుందో సెల్ఫ్ ప్రొజెక్షన్ అక్కడ ఉంటుంది. దానికి కారణంగా సంఘర్షణ అనేది ఉంటుంది. అది చెప్పారు. చెప్పినప్పుడు ఆయన ఎవరో అతను మాట్లాడుతున్న అతను అన్నారు, మరి కోరిక లేకపోతే, సంఘర్షణ లేకపోతే మనం బతుకుంటామా, చనిపోమా అని అన్నారు. అంటే మనకి అంటే పూర్తిగా నిద్రలోనే ఉంటాం కదా, ఈ జీవితం ఏమిటి కోరిక లేకుండా. అంటే నువ్వు ఇది అనుభవంతో చెప్తున్నావా, ఊహించుకొని చెప్తున్నావా అని అడిగారు ఆయన. అంటే ఏంటి, నువ్వు కోరిక లేని స్టేట్ నిద్రలాగా గాని డెత్ లాగా ఉంటుందని మనం ఊహించుకొని మాట్లాడుకుంటున్నాము. ఆ ఊహలో సత్యం లేదు, ఎందుకంటే నీకు అనుభవంలోకి అది రాలేదు. అనుభవమే సత్యం అసలు. సో అతను అదే అడిగారు అన్నమాట. చాలా వరకు మనము ఏ స్థితి నుంచి నువ్వు భయపడి పారిపోతున్నావు, ఏదైనా కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉన్నప్పుడు మన స్థితి ఎలా ఉంటుందో, కంప్లీట్ గా మన ఎగ్జిస్టెన్స్ పోతుందో ఏమిటో అనేటువంటి భయంతో మనం అనుకుంటున్నాం తప్ప, అది రియల్ ఎక్స్పీరియన్స్ కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండేటువంటి శాంతమైన స్థితి మనకు అనుభవంలో లేదు. లేకపోవడం వల్ల మనం ఈ రకంగా మాట్లాడుతున్నాం. అప్పుడు అనుభవం అంటే ఏమిటి అని కూడా ఆయన చెప్పారు. అనుభవం అంటే ప్రతి అనుభవాన్ని మనం నేమ్ చేస్తాం. అంటే మనకు తెలిసిన పదాలతో, మెమరీ బాక్స్ లో ఉండేటువంటి ఎన్నో జ్ఞాపకాలతో దాన్ని అసోసియేట్ చేసి మనం దాన్ని వర్ణిస్తాం. కానీ ఈ నేమ్ చేసేది ఎప్పుడు రియల్ సిచ్యువేషన్ కి దగ్గరగా ఉండదు. అది పాస్ట్ ని ప్రెజెంట్ మీటింగ్ లాగా ఉంటుంది అనమాట. అంటే అది అలాగా ప్రెజెంట్ ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. ఆ కొత్తదనం, కొత్త ఎక్స్పీరియన్స్ ని మనం చూడకుండా మనం పాత దాంతో ముడిపెట్టుకొని అలా చూస్తాం. కాబట్టి అంటే ఇప్పుడు ఊహించుకున్నారు ఆయన, నిద్రలాగో డెత్ లాగో మనిషి ఎగ్జిస్టెన్స్ లేదో అనేటువంటి ఒక మెమరీ నుంచి ఐడియా తెచ్చుకొని అలా కాన్ఫ్లిక్ట్ లేని పరిస్థితి బహుశా అంత భయంకరంగా ఉంటుందేమో అని ఊహించుకోవడం. అప్పుడు రియల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది. దాన్ని ఎక్స్పీరియన్సర్ లేకుండా, అంటే నేను అనేది లేకుండా మనం చూడగలిగినప్పుడు అప్పుడు అదే కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఆ కాన్ఫ్లిక్ట్ లేని స్థితి మనకు అనుభవంలో లేదు కాబట్టి మనం దాని గురించి రకరకాలుగా ఊహాగానాలు చేసుకుంటున్నాం. సో అతను అదే అన్నారు. అంటే మనం ఫ్రెష్ గా అనుభవం తెచ్చుకోవడానికి చూసుకోవాలి. ఆ తర్వాత సిచ్యువేషన్ ని యాజ్ ఇట్ ఈజ్ గా చూడడం నేర్చుకోవాలి. కోరిక ఏమిటి, అది ఎలాగ మనలో ఒక రకమైన సంఘర్షణను తీసుకొస్తున్నది అనే అవగాహనతో గాని మనం గాని చూసినట్టయితే ఆ సంఘర్షణని నుంచి బయటపడతాం. ఆయన అదే చెప్పారు, కోరిక అనేది రిలేషన్షిప్ తో, కోరిక బై ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఇండిపెండెంట్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ రిలేషన్షిప్ విత్ సంథింగ్ ఎల్స్. ఎదురుగుండా ఏదో వస్తువు ఏదో ఒకటి దాని నుంచి మనకు కావాలి అనేది కోరిక. ఈ కోరిక అనేది ఎప్పుడు దుఃఖం తీసుకొస్తుంది. సంతోషకరమైన ఎక్స్పీరియన్సెస్ కూడా మనకు ఒకప్పుడు అవి కూడా మంచివి కావచ్చు. మంచివి అంటే అలానే జడ్జిమెంట్ అని కాదు, సంతోషకరమైన స్థితులు కూడా, ప్లెజరబుల్ ఎక్స్పీరియన్సెస్ కూడా మనకు దుఃఖాన్ని తీసుకొస్తాయి. ఏ విధంగా అసంతృప్తిని క్రియేట్ చేస్తాయి? భయం, అది పోతుందేమో, తెచ్చుకున్నది వెళ్ళిపోతుందేమో అనేటువంటి భయం, లేకపోతే అది అయిపోయిన వెంటనే మరొకటి ఇంకా ఎక్స్ట్రా క్వాలిటీ ఉండేది కావాలేమో అనేటువంటి ఒక ఆలోచన. ఈ విధంగా మానసిక లెవెల్లో ఏంటంటే మనం సంఘర్షణ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనసు మీద అదే ఆ ఎక్స్పీరియన్స్ స్టేట్ నుంచి బయటకు వెళతాము, అప్పుడే మనకి కోరిక నుంచి విముక్తి ఉంటుంది. అంటే విముక్తి ఉంటుందా ఉండడానికి, అది లేని స్థితి ఉంటుంది, ఒక శాంతమైన స్థితి మనకి వస్తుంది అనుభవంలోకి. అది ఆయన చెప్పారు. ఇది నేను గ్రహించిన విషయం. అప్పుడు మన ఆలోచనకు అతీత స్థాయికి వెళ్తాం. ఆలోచన ఎప్పుడైతే సెటిల్ అయిపోయిందో అప్పుడు అనంతత్వం అక్కడ ఉంటుంది. ఈ సంఘర్షణ ఇవన్నీ ఆలోచన రేంజ్ లోనే అవుతున్నాయి. ఓకే, బాగా చెప్పాం. ఇంకెవరు చెప్తారు? ఇంకెవరైనా మాట్లాడతారా? వాళ్ళు రామకృష్ణ గారు రాలేదు కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడుగుతారా? ఎక్కడైనా అర్థం కాకపోతే. నమస్తే మేడం. నమస్కారం అండి.
అంటే ఇప్పుడు ఈ కోరిక సంఘర్షణ అనేది ఉంది కదా మేడం, ఇది ఆ, అంటే అంటే ఈ అసలు ఆ, జీవితమే ఈ కోరిక సంఘర్షణ అంటే పూర్తిగా నిర్వచించాలంటే జీవితం ఏంటి అంటే కోరిక సంఘర్షణతోనే నడుస్తుంది. అవును. ఆ, ఏ ఒక కోరిక కోరుతాము, ఆ, దానికోసం ప్రయత్నంలో సంఘర్షణ అనేది వస్తుంది. ఉమ్, ఇలా ఇలా ఇదే ఆ, ఇలా జరిగిపోతూ ఉంటుంది. అంటే ఈ స్థితి ఈ స్థితి ఇలాగే కొనసాగి ఆ జీవితం అయిపోతుంది. మళ్ళీ మరుజన్మకు కూడా ఈ కోరికనే కంటిన్యూ అయిపోయి మళ్ళీ అక్కడ కూడా ఇదే సంఘర్షణతో ఇలా అంటే జన్మలు కర్మలు ఇలాగా నడిచి నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. జన్మ జన్మలకు ఇదే స్థితి కొనసాగుతూ ఉంటుంది. ఉమ్, అయితే వీటి నుంచి విముక్తి పొందాలి అన్నప్పుడు ఆ అంటే ఈ రెండింటిని వదలాలి. అంటే ఇప్పుడు ఆ ఆ, సుఖము దుఃఖము అంటే ప్లెజర్, అంటే ఇప్పుడు సంతోషము, ఆ, దుఃఖము రెండు రెండు అంటే ఇంకా దీని ఫలితాలు ఏమున్నాయి? కోరిక ఫలితం ఒకటే ఉంది, ఏంటంటే ఒకటి సంతోషం ఉంటది, ఒకటి దుఃఖం ఉంటది. ఆ, కోరిక కోరినప్పుడు ఆ, ఉమ్, అంటే సంతోషం ఉన్నప్పుడు ఆ, సంతోషాన్ని మనము ఆ, ఆనందంగా అనుభవిస్తాము అని అనుకుంటున్నాము అనేది ఆ, అనుకున్నాము. ఆ సంతోషం ఉన్నప్పుడు మనకి ఏం ప్రాబ్లం ఉండదు, బాధ ఉండదు అనేది ఒక ఇంతవరకు ఒక అదే అనుకున్నాము. కానీ ఈరోజు అంటే ఒకటి చెప్పారు, సంతోషంలో కూడా ఆ, మనిషికి ఇది లేదు, అంటే బాధ లేని స్థితి లేదు అనేది. అంటే అది ఎలాగా అంటే సంతోషం ఉన్నప్పుడు ఇంకా సంతోషం కావాలి, ఇంకో సంతోషం కావాలి, అంటే ఎక్కువ సంతోషం కావాలి, ఇంకో సంతోషం కావాలి. అంటే ఇప్పుడు ఈ ఈ యొక్క స్థితి ఏంటంటే ఒక కోరిక తీర్చుకున్నాము, ఆ సంతోషాన్ని దక్కించుకున్నాము. ఆ సంతోషాన్ని దక్కించుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రిపీటెడ్ గా కావాలనే కోరిక ఒకటి, అదొకటి. తర్వాత ఇంకో సంతోషం ఇంకొక రకమైనది. అంటే ఇలాగా అంటే సంతోషంలో కూడా బాధ ఉంది అనే దానికి ఆ, ఈ రోజు చెప్పిన విషయంలో ఆ, అంటే ఇది కారణం ఏంటంటే ఆ, ఎక్కువ ఎక్స్పీరియన్స్ కావాలా అనే దానికి మళ్ళీ అదొక బాధ అనేది ఈ రోజు చెప్పారు. ఆ, అంటే సంతోషంలో సుఖం లేదు, అంటే బాధలో కూడా సుఖం లేదు, రెండు ఒకే స్థితి అనేది అక్కడ నిజంగా గ్రహించాలంటే రెండు ఒకే స్థితే. అంటే అసలు కోరికే ప్రాబ్లము. ఆ కోరిక ఫలితం ఏంది అని అంటే సంతోషము దుఃఖము. ఈ అంటే ఈ ఒక రకంగా చెప్పాలంటే కోరికే ప్రాబ్లం హర్షం. అనేది ఉమ్, అర్థమవుతుంది. ఆ, అర్థమవుతుంది ఎందుకు అంటే అది సంతోషమైన పెద్ద ఇది లేదు, అది దుఃఖమైన ఇది లేదనేది తెలిసిపోతా ఉంది. మరి ఈ సంతోషం నుంచి అయినా సరే, ఈ దుఃఖం నుంచి అయినా సరే, ఈ కోరిక అనేది ఏదైతే ఉందో దాని నుంచి బయటపడాలి అని అంటే ఆ, అది సంఘర్షణ, ఆ, వాటి వల్ల సంఘర్షణ వస్తుంది. సంఘర్షణ వస్తుంది కదా మేడం. ఇప్పుడు దీని నుంచి బయటపడాలి అంటే ఇప్పుడు అవేర్నెస్ తో చూడడమే మార్గమా, లేకపోతే వైరాగ్యం పెంచుకోవాలా, లేకపోతే ఇంకా ఏంది మేడం? అది కొంచెం నాకు అర్థం కాలేదు. వైరాగ్యం పెంచుకోవడం అనే మాట అంటాం కానీ పెంచుకోవడం అనేది ఉందండి. అంటే ఆ అవేర్నెస్ వల్ల మాత్రమే, అంటే అది మొత్తం ఏమిటి కోరిక, ఏ విధంగా ప్రాసెస్, అదంతా మనం అవగాహన చేసుకుంటే అప్పుడు అందులోంచి బయటపడతాం. అది ఎప్పుడు చేయగలం? దాన్ని అవేర్నెస్తో చూస్తేనే ఆ అవగాహన, అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. అంటే ఆ కోరిక ఏ విధంగా మనకి ఏమేమి చేస్తోంది, మనలో ఎలాంటి సంఘర్షణ తెచ్చి పెడుతోంది, మనం ఎలా అనుభవాలకు ఒక పేరు పెడుతున్నాం. అంటే ఇప్పుడు పేరు పెట్టకుండా అనుభవాన్ని చూడం, ఆ పేరు పెట్టడం వల్ల అది మరి కొంచెం బలపడిపోతుంది. ఇలాగా అంటే ఇవంతటిని అవగాహన చేసుకుంటేనే అందులోంచి బయటపడగలం. అర్థమైందా? అంటే ఇప్పుడు పేరు పెడితే బలపడడం అనేది నాకు అర్థం కాలేదు మేడం అంటే కొంచెం. ఇప్పుడు చూడండి, మీకు ఏదో ఒక రకమైన స్థితి వచ్చింది, ఇది కోపం అని పేరు పెట్టామనుకోండి, మరి కొంచెం బలపడిపోతుంది ఆ కోపం. పేరు పెట్టకపోతే దాన్ని సులువుగా బయట పడిపోగలం. పేర్లు పెట్టడం వల్ల ఆ ఆ స్టేజ్ కొంచెం స్ట్రెంగ్తెన్ అవుతుంది. ఉమ్, అంటే మనకి అలవాటు అయిపోయింది అనమాట. మన గత జ్ఞాపకాల్లో ఉన్న దాంట్లోంచి దీనికి ఒక పేరు పెడతాం. ఆ పేరు ఉమ్, పెట్టకపోతే అందులోంచి ఈజీగానే మనం బయటపడగలం.
అంటే ప్రతిదానికి ఒక ఇప్పుడు పేరు పెట్టుతూ ఉంటాం కదా, ఆ పేరు పెట్టడం కూడా గతం అనుభవాలు, గత జ్ఞాపకాల్లోంచి చేస్తాం, మెమరీలోంచి తెస్తాం ఆ పేరుని. అంటే పోనీ పేరు పెట్టడం ఇప్పుడు వల్ల ఏమైనా లాభం ఉందా? కానీ మనం అలా పేరు పెట్టకుండా ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది మనం చూసుకుని అవగాహన చేసుకుని అందులోంచి బయటపడగలం. అయితే ఇంకొకటి మేడం, ఇప్పుడు ఇప్పుడు రెండింటి ఫలితము సంఘర్షణే కదా మేడం. అంటే బాధ బాధ నుంచైనా సంఘర్షణే వస్తుంది, సంతోషం నుంచైనా సంఘర్షణే సుఖం వస్తుంది. నుంచైనా సంఘర్షణే. ఇంకా రెండిటి నుంచి మనం పొందేది ఏంటంటే సంఘర్షణే. కానీ మనం గుర్తించుకోకుండా ఏం చేస్తున్నాం అంటే సంతోషం నుంచి సుఖం అనుకుంటున్నాము, బాధ నుంచి దుఃఖం అనుకుంటున్నాము. ఈ రెండింటిని వేరు చేయడం వలన మనకు నిజమైన స్థితిని గ్రహించలేని పరిస్థితి ఏర్పడుతుంది అనేది అనిపిస్తుంది. అంతే కదా మేడం? సత్యానికి దూరం అయిపోతాం, ఇప్పుడు వీటిలోనే ఉంటాం. అదే అంటే ఇప్పుడు ఇప్పుడు మనకు ఆ రెండిట్లో నుంచి బయటికి రావాలి అంటే అవగాహనే మెయిన్ ఇంపార్టెంట్. అవగాహన నుంచి అవేర్నెస్ వల్ల బయటపడడానికి అవగాహన వస్తుంది కదా. దాన్ని జాగ్రత్తగా అవును. ఏ ఆలోచన పెట్టకుండా చూస్తే అది అవగాహనకు వచ్చి అందులోంచి బయటపడతాం. ఏదైనా అంతే, మనకు అవగాహన వస్తేనే మనం అందులోంచి బయటపడగలుగుతున్నాం. అదైతే కరెక్ట్ మేడం. ఎంత చిన్న విషయమైనా సరే అవగాహన రహితంగా ఉన్నప్పుడు ఉండే స్థితి వేరే ఉంటుంది, అవగాహన వచ్చిన తర్వాత ఉండే స్థితి వేరే ఉంటుంది. కాబట్టి అవగాహన మెయిన్ ఇంపార్టెంట్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇంకేమైనా బాబాజీ గారు మీరేమైనా చెప్తారా? ఇంకేమైనా మీరు సహజత్వం ఏంటి ఏమో అన్నారు కదా, అనుభవంతో మాట్లాడడం. ఏం లేదు, ఇక్కడ డిజైర్ కాన్ఫ్లిక్ట్ వేరే వేరే అండి. డిజైర్ లోంచి కాన్ఫ్లిక్ట్ రాదు, కాన్ఫ్లిక్ట్ ఉంది, డిజైర్ ఉంది. ఆ రెండు కూడా డిస్టర్బెన్స్ నుంచి వస్తున్నాయి. ఆ డిస్టర్బెన్స్ కాబట్టి అర్థం చేసుకుంటే ఆ దానిలోంచి మనం బయటపడవచ్చు. ఆ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం, దానికి పేరు పెడుతున్నాం వెంటనే, అది కాన్ఫ్లిక్ట్ అని లేకపోతే డిజైర్ అని. ఆ పేరు పెట్టడం అనేది మనం కంటిన్యూ కావడానికి అవకాశం. అంటే ఏంటి, ఛాలెంజ్ రెస్పాన్స్, సవాల్ వచ్చింది, దానికి సరైన స్పందన ఇవ్వాలి. సరైన స్పందన ఇవ్వకుండా పేరు పెడుతున్నాం. పేరు పెట్టడం వల్ల కంటిన్యూ అవుతుంది. పేరు అనేది గతం నుంచి వచ్చింది. డిజైర్ అరైజెస్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఇన్ రిలేషన్షిప్. అంటే డిజైర్ లోంచి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అయితే కాన్ఫ్లిక్ట్ ఏమోని డిజైర్ అరైజెస్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఇన్ రిలేషన్షిప్. వితౌట్ కాన్ఫ్లిక్ట్ దేర్ ఇస్ నో డిజైర్. సంఘర్షణ లేకపోతే కోరికే లేదు. సంఘర్షణ డిస్టర్బెన్స్ అంటే డిస్టర్బెన్స్ అంటే నాకు అర్థం కాలేదు. చదువుతున్నానండి. వితౌట్ కాన్ఫ్లిక్ట్ దేర్ ఇస్ నో డిజైర్. కాన్ఫ్లిక్ట్, డిజైర్ అరైజెస్ ఇన్ కాన్ఫ్లిక్ట్. ఇట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ రిలేషన్. Desire is not an abstraction. Desire arises in conflict in relationship. Without conflict there is no desire. ఎక్కడ ఉందండి అలాగా? ఇక్కడే ఉంది, చూసారా? ఇక్కడే చదువుతున్నాను. వాట్ ఈస్ డిజైర్ అని ఒక పాఠం ఉంది కదా, అందులోనే ఉంది. కాన్ఫ్లిక్ట్ arises when the response is not adequate to the challenge. What is desire అని ఒక passage ఉందా? When are we aware of it? When we say desire is not an abstraction. It exists only in relationship. Desire arises in conflict in relationship. Without conflict there is no desire. అందుకని ఏమైనా మనకు కూడా సత్యంగా చూడండి, కోరిక వల్ల కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా. సార్ అంటే నాకు డిస్టర్బెన్స్ అంటే అర్థం కాలేదు. రెండు వేరే వేరే కాదు, ఒకటే. కాన్ఫ్లిక్ట్ డిజైర్ కూడా ఒకటే. అంటే సంబంధం లేదన్నారు కదా, ఆయనే చెప్పారు. డిజైర్ వితౌట్ కాన్ఫ్లిక్ట్ దేర్ ఇస్ నో డిజైర్. కాన్ఫ్లిక్ట్ మే బి అట్ ఎనీ లెవెల్, బట్ వితౌట్ ఇట్ దేర్ ఇస్ నో సెన్సేషన్, నో రెస్పాన్స్. అంటే కాన్ఫ్లిక్ట్ ఉండబట్టే సెన్సేషన్స్, రెస్పాన్స్ ఇవన్నీను. అంటే కాన్ఫ్లిక్ట్ ఒక సెన్సేషనే కదా అది. సెన్సేషన్. ఓకే, చెప్పండి. అంటే ఈ డిజైర్ లోంచి కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఎలాగా, ఈ సంఘర్షణని దాన్ని అంతటినీ మనం గమనిస్తే, అందుకే ప్రాసెస్ ఆఫ్ డిజైర్ని అబ్జర్వ్ చేయమంటున్నారు. అప్పుడే
దానికి వితౌట్ ఎనీ నేమ్ పెట్టకుండా దాన్ని మనం ఎక్స్పీరియన్సింగ్ అంటాం. అంటే దాన్ని అంతటిని అనుభవించుతూ ఉండడంలో పేరు పెడతాం. నాకు ఆ జలసీ వచ్చిందనో అలా పేరు లేకుండా చూస్తే అందులోంచి ఈజీగా అధిగమించుతాం అంటున్నారు. వితౌట్ డిజైర్ దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ అని ఉందా? ఇక్కడ ఉన్నదండి. ఇప్పుడు మీరు పాసెస్ చూడండి. వాట్ ఈస్ ఉందా? డిజైర్? వితౌట్ అయితే ఇక్కడ వితౌట్ కాన్ఫ్లిక్ట్ దేర్ ఈస్ నో డిజైర్. ఎక్కడ ఉందా అలాగా? ఇక్కడ ఉంది ఈ పాసేజ్. మీరు చూసారు? మీకు ఉన్నదా బుక్ మీ దగ్గర? ఉంది చూస్తున్నాను. వాట్ ఈస్ డిజైర్ అని ఒక పాసేజ్ మొదలైంది. అంటే థర్డ్ పాసేజ్. అవును అవును అవును. కనబడిందా? వాట్ ఈస్ డిజైర్ అన్న పాసేజ్ లో వెన్ ఆర్ వి అవేర్ ఆఫ్ ఇట్? వెన్ డు వి సే వి డిజైర్? డిజైర్ ఈజ్ నాట్ ఎన్ అబ్స్ట్రాక్షన్, ఇట్ ఎగ్జిస్ట్. అది కాకుండా మీరు రియాలిటీ చూడండి, అందులో కాన్ఫ్లిక్ట్ ఉంది. డిజైర్ లో, మన కోరికలోనే కాన్ఫ్లిక్ట్ ఉంది. అది కాన్ఫ్లిక్ట్ డిజైర్ డిస్టర్బెన్సెస్ రెండు కూడా డిస్టర్బెన్సెస్. డిజైర్ అరైజెస్ ఇన్ కాన్ఫ్లిక్ట్ అని ఉంది ఇక్కడ దీనిలో. వితౌట్ కాన్ఫ్లిక్ట్ దేర్ ఇస్ నో డిజైర్. ఆ పాసేజ్ లోనే రెండో లైన్ చివరిని చదవండి. వాట్ ఈస్ డిజైర్ అని ఉంది కదా. అవును. ఆ పాసేజ్ లో సెకండ్ లైన్ లాస్ట్ లో చూడండి. డిజైర్ అలా కాదు. డిజైర్ ఇక్కడ ఏముంది? డిజైర్ అరైజెస్ ఇన్ కాంటాక్ట్ ఇన్ రిలేషన్షిప్. కాన్ఫ్లిక్ట్. వితౌట్ కాంటాక్ట్ డిజైర్ అరైజెస్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఇన్ రిలేషన్షిప్. కాన్ఫ్లిక్ట్ కాదండి, కాంటాక్ట్. కాన్ఫ్లిక్ట్ కాదు అది. అవును అవును, కానీ డిజైర్ అరైజెస్ ఇన్ కాన్ఫ్లిక్ట్ కదా. కాన్ఫ్లిక్ట్ లోంచి అలా కాదు. ఇక్కడ కాంటాక్ట్ ఉంది. వితౌట్ కాంటాక్ట్. కానీ కాన్ఫ్లిక్ట్ డిజైర్ లోనే ఉంది. డిజైర్ లోని కాన్ఫ్లిక్ట్ ఉంది. వినండి, డిజైర్ లో కాన్ఫ్లిక్ట్ ఉంది. కాన్ఫ్లిక్ట్ లోంచి మనకేమోని కాంటాక్ట్ లోంచి దేర్ ఇస్ నో డిజైర్. అంటే విత్ కాంటాక్ట్ డిజైర్. మూడో లైన్ లో డిజైర్ అరైజెస్ ఇన్ కాంటాక్ట్ ఇన్ రిలేషన్షిప్. డిజైర్ అరైజెస్ ఇన్ కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ కాదండి, కాంటాక్ట్. రెండో లైన్ చదవండి. రెండో లైన్ చదవండి. రెండో లైన్ చదవండి. డిజైర్ ఈజ్ నాట్ ఎన్ అబ్స్ట్రాక్షన్. తర్వాత చదవండి. డిజైర్ ఈజ్ నాట్ ఎన్ అబ్స్ట్రాక్షన్. తర్వాత చదవండి. ఇట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ రిలేషన్షిప్. తర్వాత డిజైర్ అరైజెస్ ఇన్ కాంటాక్ట్ కాన్ఫ్లిక్ట్ ఇన్ రిలేషన్షిప్. అక్కడ కాంటాక్ట్ కాదు, కాన్ఫ్లిక్ట్ కాదు అది. డిజైర్ కాంటాక్ట్ ఏనండి. డిజైర్ అరైజెస్ ఇన్ కాన్ఫ్లిక్ట్. అక్కడ కాన్ఫ్లిక్ట్ కాదు, కాంటాక్ట్. ఒక్కసారి మీరు చూడండి. కాన్ఫ్లిక్ట్ డిజైర్ వల్ల కాన్ఫ్లిక్ట్ వస్తుందా లేదా? మనం మామూలుగా రియాలిటీ నేను చూస్తున్నాను. అది వేరే, మనం మామూలు జనరల్ గా మాట్లాడుకుంటున్నాం కాదు. ఇక్కడ ఉన్నది నేను చెప్తున్నా. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనే ఉంది. కాన్ఫ్లిక్ట్ కాదు. వసంత్ గారిని చూడమనండి ఇంకొకసారి. ఇంకొకరు ఎవరైనా చూస్తే బాగుంటుంది. వసంతలత, నీ దగ్గర టెక్స్ట్ ఉందా? డిజైర్ అరైజెస్ ఇన్ కాన్ఫ్లిక్ట్ అనే ఉంది. కాన్ఫ్లిక్ట్ గా కాంటాక్ట్ ఆ రెండు చూడమనండి. ఉన్నది అదే చూసి. ఈజ్ ఇట్ పాజిటివ్ డిజైర్ అదా? వాట్ ఈస్ దేర్, వాట్ ఈస్ డిజైర్ అనే థర్డ్ పాసెస్ చదువు. హలో, నీకు వినబడలేదా? థర్డ్ పాసెస్ చదువు. వాట్ ఈస్ డిజైర్. వినిపిస్తుందా? నా ఇంటర్నెట్ బాగోలేదు, కొంచెం మధ్యలో వినిపిస్తుంది వినిపించదు. చదివిదా? అందులో రెండో లైన్ లో అదే చదువు. ఇట్ ఈస్ మొదటి లైను డిజైర్ ఈజ్ నాట్ ఎన్ అబ్స్ట్రాక్ట్